రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న కూలీ సినిమా మీద అంచనాలు ఎలా ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తమిళంలో మాత్రమే కాదు, తెలుగులో కూడా ఈ సినిమాకు రికార్డ్ బిజినెస్ జరుగుతుంది. ఏకంగా 52 కోట్లకు ఈ సినిమా హక్కులను ఏషియన్ సునీల్, సురేష్ బాబు సంయుక్తంగా సొంతం చేసుకున్నారు. 100 కోట్లకు పైగా వస్తే కానీ ఈ సినిమా సేఫ్ అవ్వదు. ఇదిలా ఉంటే తమిళంలో కూడా రికార్డ్ బిజినెస్ చేస్తుంది కూలీ. ఇందులో కేవలం రజనీకాంత్ మాత్రమే కాదు, ఇంకా చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. తెలుగు నుంచి కింగ్ అక్కినేని నాగార్జున ఉంటే తమిళంలో ఎలాగూ రజనీకాంత్ ఉన్నాడు. మలయాళం నుంచి మంజుమల్ బాయ్స్ ఫేమ్ సౌబిన్ సాహిర్ నటిస్తున్నాడు. ఇక కన్నడ నుంచి ఉపేంద్ర లీడ్ తీసుకుంటే హిందీ నుంచి ఏకంగా అమీర్ ఖాన్ వస్తున్నాడు. తాజాగా ఈయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో దాహా అనే పాత్ర చేస్తున్నాడు అమీర్. సన్ పిక్చర్స్ ఈ సినిమాను దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. అందులో కేవలం 300 కోట్ల రెమ్యూనరేషన్లకు వెళ్లిపోయాయని తెలుస్తోంది. ఈ సినిమా కోసం నాగార్జున దాదాపు 15 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నాడు. పైగా ఆయన విలన్ కూడా. కెరియర్ లో ఫస్ట్ టైం నెగటివ్ రోల్ చేస్తున్నాడు నాగార్జున. అలాగే అమీర్ ఖాన్ కూలీ సినిమాలో నటించడానికి ఏకంగా 30 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఉపేంద్ర 10 కోట్లు, సౌబిన్ సాహిర్ 3 కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్ దాదాపు 80 కోట్లకు పైగా అందుకుంటున్నాడు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సినిమా కోసం 200 కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఇలా కేవలం వీళ్ల రెమ్యూనరేషన్ కోసమే 300 కోట్లు అయిపోయాయి. మిగిలిన 100 కోట్లలో సినిమా ప్రొడక్షన్ పూర్తి చేస్తున్నాడు లోకేష్. ఈ సినిమాను చాలా తక్కువ వర్కింగ్ డేస్ తో పూర్తి చేస్తున్నాడు ఈయన. ఇప్పటికే 90% షూటింగ్ అయిపోయింది. అమీర్ ఖాన్ తో కొన్ని సన్నివేశాలు బ్యాలెన్స్ ఉన్నాయంతే. విక్రమ్ సినిమా క్లైమాక్స్ లో సూర్య రోలెక్స్ పాత్ర ఎంత పవర్ఫుల్ గా వర్కౌట్ అయిందో, ఇప్పుడు కూలీలో అమీర్ ఖాన్ చేస్తున్న క్యారెక్టర్ కూడా అదే రేంజ్ లో పేలుతుందని నమ్ముతున్నారు లోకేష్. ఆగస్టు 14న సినిమా విడుదల కానుంది. అన్నట్టు ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్, అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అలాగే టీజర్ కూడా నెక్స్ట్ లెవెల్లో పేలింది. ఇవన్నీ చూస్తుంటే కూలీ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించడం ఖాయమని అర్థమవుతుంది. పాజిటివ్ టాక్ వచ్చింది అంటే రికార్డులు కొల్లగొట్టడానికి రెడీగా ఉన్నాడు సూపర్ స్టార్. ఆగస్టు 14న కూలీ సినిమాకు పోటీగా జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 కూడా విడుదలవుతుంది. ఆ సినిమాను కూడా తెలుగులో దాదాపు 80 కోట్లకు సూర్యదేవర నాగవంశీ కొన్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ చేతుల్లోకి వార్ 2 వెళ్లడంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారు నందమూరి అభిమానులు. గతంలో దేవర సినిమాను ఆయన అద్భుతంగా విడుదల చేయడమే కాకుండా సూపర్ హిట్ అవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు వార్ 2 విషయంలో కూడా ఇంతే జాగ్రత్తగా ఉంటాడు అని బలంగా నమ్ముతున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఎదురుగా రజనీకాంత్ పోటీగా ఉన్నా కూడా తమ హీరో బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతాడని వాళ్ళు బలంగా నమ్ముకున్నారు. ఏదేమైనా కూడా ఆగస్టు 14న ఈ 2 సినిమాల మధ్య బాగా బలమైన పోటీ ఉండబోతుంది.